మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు, నీ ఘనమైన పాదాలకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ 12వ మాసము ఈ 8వ తారీఖున ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో కూడుకొని ఈ రీతిగా నాయన నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు, నిన్ను మహింపరచుటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. మరి నాయన తండ్రి, ఈ సమయాన్ని చూడని వారు అనేకులు ఉన్నప్పటికీ ప్రభా నువ్వు మాకు అనుగ్రహించిన ప్రభా మరి తండ్రి నాయన ఈ దినాన్ని బట్టి స్తోత్రాలు. మరి ఈ దినము ఈ 2వ ఆరాధనలో తోడుగా ఉండండి, పాటల ద్వారా మహిమ పొందండి నాయన, వాక్య పరిచయలో తోడుగా ఉండండి, దాసుని బలపరిచి బలంగా మీరు వాడుకోండి ప్రభా నాయన. ప్రభా మాకు కావాల్సిన మాటలు మీరు అందించండి, నీ మాటలు వినగలిగిన చెవి, గ్రహించే మనసు మీరు మాకు దయచేయండి నాయన. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి మీరు నడిపించండి, ఈ కుడికంతట్లో మీరే తోడుగా ఉండి చక్కగా క్రమంగా మర్యాదగా నాయన జరుగులాగున నీ సహాయం దయచేసి ముందుకు నడిపిస్తారని ఈ ఉదయకాల సమయంలో ప్రభా చేసిన కొద్ది మనవి మీరు ఆలకించి మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించడి వేడుకుంటాను నా తండ్రి, ఆమేన్. మనందరం కలిసి ఉజ్జీ కీర్తనల పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 14 పాడుకుందాం. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా చీకటిలో నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా నీలో
నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు, నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు, నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు, నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు, కృపామయుడా నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపచేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపచేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను, నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను, కృపామయుడా నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపచేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపచేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. మనందరం కలిసి ఉజ్జీ కీర్తనల పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 164 పాడుకుందాం. ఓ సద్భక్తులారా, లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెన్, రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో, సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు పుట్టినెడు వేం చేసెన్, మానవ జన్మ మెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించుడి, పారత్పరుండా నీకు స్తోత్రమంచు, నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో, యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ మీ వేల స్తోత్రము నర్పింతుము. ఆనాది వాక్య మాయనర రూపు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. ఉజ్జీ కీర్తనల పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 172. ఉజ్జీ కీర్తనల పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 125. ఆరాధన పాట పాడుకుందాం. చివరిన చరణం పాడేటప్పుడు అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి, వల్లభుని చర్యలను
స్తుతించుడి, బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి, ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి, తంబురతోను వీణతోను ప్రభువును స్తుతించుడి, పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి, బూరతోను తాళములన్ మ్రోగించి స్తుతించుడి, నిరంతరము మారని యేసుని స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి, సూర్య చంద్రులారయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి, అగ్ని వడగండ్లార మీరు కర్తను స్తుతించుడి, హృదయమును ఛేదించిన నాదుని స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి, యువకులరా పిల్లలరా దేవుని స్తుతించుడి, జీవితముల్ ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి, పెద్దలరా ప్రభువులరా యెహోవాను స్తుతించుడి, ఆస్తులను యేసునికై అర్పించి స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి, అగాధమైన జలములరా యెహోవాను స్తుతించుడి, అలలవలే సేవకులు లేచిరి స్తుతించుడి, దూతలరా భక్తులరా దేవుని స్తుతించుడి, పరమందు పరిశుద్ధులు ఎల్లరూ స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి, హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి, వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి, బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి, ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి, రా
రాజు భూజనులా నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. మంచిదండి. ఆరాధన క్రమముగా కీర్తనలు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము ప్రత్యుత్తరాల భాగంగా కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. చివరి వచనం అందరం కలిపి చెప్దాం. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నా ప్రాణముతో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు. నేను ఆపదల్లో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు. నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరం ఉండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. దేవుడి ఈ చిన్న వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. కూర్చోనండి ప్రియులారా. ఉదయకాల సమయంలో దేవుని మందిరంలోకి కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు, శుభములు అందరికీ తెలియచేస్తా ఉన్నాను. అందరికీ వందనాలండి. దేవుని వాక్యాన్ని మనం 10 నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు పాటల ద్వారా ప్రభుని మనము గణపర్చాం. పేతురు రాసిన పత్రిక 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము మొదటి నుండి మనము కొన్ని మాటలు చదువుకుందాం. 8 వచనాల వరకు మనం చదువుకుందాం. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకుబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరిప్పుడు జ్ఞాపకం చేసుకునవలనని విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను కూర్చిన వాగ్దానం ఏమాయనో పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించాను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. దేవుడు ఈ వాక్య భాగమును మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామములో మీ పాదముల యొద్దకు వచ్చి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తా ఉన్నాం. తిరిగి ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలోకి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మీ స్వరము చేత మమ్మలను బలపరచి మీ మాటల చేత మేము తృప్తి పొందినట్లుగా మీ స్వరాన్ని మాకు వినిపించండి. నేను బలహీనుడను వట్టివాడను. నన్ను మీ సిలువు చాటును మరుగుపరిచి మాతో మాట్లాడండి. వాక్యము మా యొక్క చెవుల దగ్గరకు, మా మనస్సుల దగ్గరకు, మా ఆత్మ యొద్దకు చేరకుండా ఆటంకపరుస్తున్న ప్రతి విధమైన దాన్ని యేసుక్రీస్తు రక్తం చేత ప్రభువా మా తండ్రి దాన్ని మీరు తొలగించి, అగ్ని చేత తొలగించి
సమాధానము చేత ఆ వాక్యమును మేము మా హృదయాల్లో కట్టుకునే వారమై ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. మీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకు వందనాలు తెలియచేస్తూ నేను బలహీనుడను వట్టివాడను ఒప్పుకొనుచు యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చునండి ప్రియులారా. ఈ చదువుకున్న వాక్య భాగములో పేతురు భక్తుడు 2వ అధ్యాయములో తప్పుడు బోధకులను గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. 2వ అధ్యాయం అంతా కూడా తప్పుడు బోధకులు, తప్పుడు యొక్క ప్రవక్తలు, అబద్ధ ఉపదేశకులు, వారిని గురించి జ్ఞాపకం చేస్తూ ఆయన ఇప్పుడు అపహాస్యకులను గురించి చెప్తా ఉన్నాడు. వారి యొక్క మనస్తత్వము, వారి యొక్క ధోరణి ఎలా ఉంటుంది, వారికి కలిగేటువంటి బహుమానాలు లేక వారికి కలిగేటువంటి అపకీర్తి లేకపోతే వారికి కలిగేటువంటి అవమానం ఎలా ఉంటుంది, వారు ఎటువంటి భవిష్యత్తును వారు కలిగి ఉంటారో ఇక్కడ చెప్తూ ఉన్నాడు 3వ అధ్యాయంలో. ప్రియులారా, చివరి రోజుల్లో అపహాస్యము చేసే వారి యొక్క పెరుగుదల, అపహాస్యము చేసే మనుషుల యొక్క పెరుగుదల విపరీతంగా ఉంటూ ఉంటుంది. ప్రియులారా, ఈ 2వ పత్రికను మీకు ఇప్పుడు వ్రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకుబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకునవలన విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. మీరు ఇదిగో ఈ యొక్క విషయాలను మీరు జ్ఞాపకం చేసుకోవాలి, వీటిపైన మీరు మనస్సు పెట్టాలి. ఇక్కడ మళ్ళీ విశ్వాసుల ఎదుగుదలకు పాత నిబంధన, క్రొత్త నిబంధన యొక్క ప్రాముఖ్యతను, ఈ గ్రంథాల యొక్క అవసరతను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పూర్వపు ప్రవక్తలు పలికిన మాటలు, అపోస్తులు ఇచ్చిన ఆజ్ఞలను మీరు జ్ఞాపకం చేసుకోండి. పూర్వము ఆ దినాల్లో మనుషులు ఎలా ఉన్నారు, పూర్వము దేవుని యొక్క మాటలు చెప్తున్నప్పుడు మనుషులు ఏ విధంగా వ్యవహరించారు, పూర్వము ఎలా ఉన్నారో నేటి దినాల్లో కూడా మనుషులు అలాగే ఉన్నారు. మనుషుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. వారు ఎలాంటి వారంటే 3వ వచనంలో అంటున్నాడు. 3వ వచనంలో చూడండి, వారు అంత్య దినములలో అపహాస్యకులు, అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. ప్రియులారా, అపహాస్యము చేసేటువంటి పరిహాసకులు, అపహాస్యకులు, ప్రియులారా, ఇటువంటి మనుషులు ఏం చేస్తారంటే ఇదిగో అపహసిస్తూ వస్తారు, ఎగతాళి చేస్తూ వస్తారు, హేళన చేస్తూ వస్తారు. ఎక్కువగా క్రైస్తవులు, విశ్వాసులకు వారు ఇచ్చేటువంటి హేళన ఏంటంటే ప్రభు రాకడను గురించినటువంటి వారు దాని గురించి ఎక్కువగా హేళన చేస్తూ ఉంటారు. ఏమైంది, రాకడ యేసుప్రభు వస్తారని చెప్తున్నారు కదా, ఏంటి ఆ సంగతి అని చెప్పేసి దాని గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. దాని గురించే మనం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం. యేసుప్రభు వస్తాడంట, నిజమేనా? ఆ రోజున వర్షం వస్తుందని చెప్పేసి నోవాహు ప్రకటన చేస్తూ వచ్చాడు. వర్షం వస్తుంది భూమి మీదకి, ఆ వర్షము ఇదిగో ఈ భూమిని ముంచివేయబోతా ఉంది, వర్షము వస్తుంది, ఓ ప్రచండమైన వర్షం వస్తుంది, భూమిని ముంచేయబోతుంది. ఆయన పెట్టిన కేకలు 120 సంవత్సరాల కేకలను ఏ మనుషుడు కూడా పట్టించుకోలేదు, ఏ మనుషుడు కూడా వారు తమ చెవిని పెట్టుకోలేదు. ప్రియులారా, పూర్వకాలమున ఇదిగో అక్కడ అంటున్నాడు, పరిశుద్ధుల చేత పూర్వమందు పలకబడిన మాటలు, అపోస్తుల ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞలను మీరు జ్ఞాపకం చేసుకోండి. పాత కొత్త నిబంధనలో ఉన్నటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలను జ్ఞాపకం చేసుకోండి. అపహాస్యకులు చివరి దినాల్లో వస్తారు, వీరి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఏమండి, మీ నమ్మకాలను వారు ఎగతాళి చేస్తారు, మీ ఆ నమ్మకాలను వారి యొక్క అజ్ఞానంతో హేళన చేస్తారు. మీ నమ్మకాలను వారు సాధారణమైనవిగా ఎంచుతారు, మీ నమ్మకాలు స్వచ్ఛమైనవి కావు అని చెప్తారు. ప్రియులారా, వాటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎగతాళి చేయడం అనేటువంటిది చాలా తేలిక, ఎగతాళి చేయడం అనేటువంటిది చాలా తేలిక. ఒక వ్యక్తిని
విశ్వాసములో ఎగతాళి చేయడం, హేళన చేయడం, అవమానపరచడం చాలా తేలిగ్గా ఉంటుంది. చాలా తేలిగ్గా విశ్వాసాన్ని ఎగతాళి చేయవచ్చు. అయితే విశ్వాసములో నిలిచి ఉండడం, ఏమండి, వారు చేసిన ఎగతాళిలో వారు దాన్ని సహించి ఎదుర్కొని నిలబడడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రభునందు ప్రియమైన వల్లరా, పూర్వకాలములో పరిహాసకులు ఉన్నారు. 2వ అధ్యాయము 12వ వచనాలు చూద్దాం. పేతురు రాసిన పత్రిక అధ్యాయం 12వ వచనము చదవండి ఒకసారి. అదే అక్కడే 2వ అధ్యాయం 12వ వచనం. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యులకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గురించి దూషించుచూ ఉంటారు. వాళ్ళు ఎటువంటి వారు అంటే, లేఖనం స్పష్టంగా చెప్తా ఉంది, తమకు తెలియని విషయాలను గురించి, ఆయన రాకడను గురించి, ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి తప్ప వేరొకరికి అర్థం కాదు. ఆయన రాకడను గురించి ఎవరికి అర్థమవుతుందని అంటే, ఆయన రాకడ గురించి నీకు అర్థం అవ్వాలంటే దాని కొరకు ఎదురు చూసే వాళ్ళకి తప్ప అర్థం కాదు. ప్రియులారా, అలాగా ఎగతాళి చేసే వారికి ఏం అర్థమవుద్ది? చాలా తేలిక వారికి ఎగతాళి చేయడం. నోవాహు ప్రకటన చేస్తూ ఉంటే, నోవాహు ఓడను బిగిస్తూ ఉంటే, నోవాహు ఓడను కడతా ఉంటే వాళ్ళు చాలా విచిత్రముగా నవ్వుతున్నారంట. నోవాహుకి చితీసారకపు తోటలు ఉన్నాయంట. 600 ఎకరాల తోటలను అమ్మేశాడంట. 600 ఎకరాల తోటలను ఆయన అమ్మివేసి ఆ చెట్లన్నీ కోసేసి చితీసారకపు మ్రానుతో ఓడని కట్టాడు. ఎక్కడిదంటే భూమంతా అమ్మేసి ఆ టేకంతా తీసేసుకున్నాడు. ఆ భూమంతా అమ్మేసి ఆ కలపంతా తీసుకుని దాంతో ఆయన ఓడను కడతా ఉన్నాడు. ఇల్లు కడుతున్నాడు అనుకున్నారు అందరూ, తీరా చూస్తే ఇల్లు కాదు. ప్రియులారా, దాన్ని కడుతుంటే అందరూ ఎగతాళి చేశారు. దేవుని సువార్తతో, ఏమండి, దేవుని పిల్లలు సంఘాన్ని కడతా ఉంటే, దేవుని పిల్లలను కడతా ఉంటే నేటి దినాల్లో ఎగతాళి చేస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు. ఏమండి, శరీరం మీద బట్టలు లేనివాడు, 3 మేకులు పిక్కోలేనివాడు, ఏమండి, అనాథ శవం అని అవమానకరంగా మాట్లాడేటువంటి వాళ్ళకి వాళ్ళు పరిహాసకులు, వారు అపహాసకులు. వారి కొరకు ఇక్కడ నిలవ చేయబడుతున్నది ఏమిటంటే, వారి కొరకు భక్తిహీనుల తీర్పు, నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు వాళ్ళు నిలువ చేయబడతా ఉన్నారు. వాళ్ళు అపహాస్యమైనటువంటి మనుషులు. నేటి దినాల్లో దేవుని వాక్యం మన దగ్గరకు వస్తున్నప్పుడు దాన్ని ఎంతో భయంతో, వణుకుతో మనం స్వీకరించాలి. దాన్ని మనం నమ్మాలి, దాన్ని మనం విశ్వసించాలి. ఆ ప్రకారంగా మనల్ని మనం కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనము విశ్వాసంలో మనము ఎక్కడ ఉంటున్నామో ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ ఉండాలి. క్రీస్తులో మనము ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. చివరి రోజుల్లో అపహాస్యం చేసేవారు తమ సొంత కోరికలను వారు అనుసరిస్తారు. తమ సొంత ఇష్టాలను నెరవేర్చుకుంటూ అపహాస్యం చేస్తూ ఉంటారు. అటువంటి వాటిని నీవు నీ హృదయంలోకి తీసుకోవడానికి వీల్లేదు. నీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయము ఒకసారి ఒక మాట చూద్దాం, దయచేసి చూడండి. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. చదవండి. పంపుచు వచ్చెను, ఆయన పెందల కడ లేచి పంపుచు వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేసేటువంటి మనుషులు, వారు ఎగతాళి చేసేటువంటి మనస్సులు కలిగినటువంటి వారు. 13వ అధ్యాయం 10వ వచనం, దినవృత్తాంతాల గ్రంథం 13-10 వచనాన్ని ఒకసారి చూద్దాం. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, అదుగో మేము ఆయన్ని విసర్జించడం లేదు. అదుగో అహరోను సంతతి వారు
యెహోవా సేవ చేయి యాజకులై ఉన్నారు. లేవీలు చేయవలసిన పనులు లేవీలు చేస్తున్నారు. ఇదిగో ఉదయాస్తమయమన ఆయనకు బలులు అర్పిస్తూ ఉన్నారు. ఇదిగో సుగంధ ద్రవ్యాలను అర్పిస్తూ ఉన్నారు. ధూపం వేస్తూ ఉన్నారు. ఇదిగో సన్నిధి బల్లపైన రొట్టెలు ఉంచుతూ ఉన్నారు. దీపస్తంభములో ప్రమిదలను వెలిగిస్తూ ఉన్నారు. ఇదిగో ఆయన ఏర్పరిచినటువంటి విధిని బట్టి సమస్తము జరిగిస్తూ ఉన్నారు. అయితే మీరు ఆయనను విసర్జిస్తూ ఉన్నారు. ఆయన మాటల్ని మీరు త్రోసివేస్తూ ఉన్నారు. మీరు ఎగతాళి చేస్తూ ఉన్నారు. వారి జీవితాల ద్వారా వారు చేసే ఎగతాళి ఏమిటంటే వారి జీవితాల ద్వారా వారి బ్రతుకుల ద్వారా. కొంతమంది ఎగతాళి ఎలా చేస్తారంటే ఇదిగో ఇక్కడ వారు డైరెక్ట్గా వచ్చి ఎగతాళి చేసే మనుషుల్ని మనం చూస్తున్నాం. కానీ కొంతమంది వారి జీవితాల ద్వారా వారు ఎగతాళి చేసేటువంటి వారిగా ఉంటారు. దేవుడు సెలవిచ్చినటువంటి మాటను వారు వాటికి లోబడి వాటికి భయపడినటువంటి వారుగా ఉంటారు. ఏమండి, ఆయన వస్తున్నాడు, ఆయన మన కొరకు తిరిగి రాబోతున్నాడు అనేటువంటి ఆలోచనను ఏమండి ఎప్పుడు కూడా మనము నెమరు వేసుకుంటూ ఉండాలి. ఆయన వచ్చినప్పుడు మనము ఎత్తబడేటువంటి సంఘంలో మనము ఉంటామా ఉండమా పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఆయన వస్తే ఎత్తబడే గుంపులో ఉండగలవా? నీకు ఆ సామర్థ్యం ఉందా? అట్టి విశ్వాసములో నీవు అట్టి రక్షణలో కొనసాగుతున్నావా? నీవు దాని కొరకై సిద్ధపడుతున్నావా? అట్టి విశ్వాసములో నువ్వు కొనసాగిపోతే నువ్వు ఎగతాళి చేసేటువంటి వ్యక్తిగా ఉన్నట్లు లెక్క పెట్టుకోవచ్చు. ప్రియులరా, స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు, స్వకీయ దురాశల చొప్పున నడిచేటువంటి మనస్సుని కలిగి ఉంటూ ఉన్నారా? ఆయన రాకడను గురించినటువంటి వాగ్దానాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మనం పాట పాడుతూ ఉంటాం. ఏమని? రాకడ సమయంలో కడబూర శబ్దముతో, ఎవరికి? విశ్వాసము నీకుందా? నాకు లేదు కానీ విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. యేసుక్రీస్తు ప్రభువారు వస్తే నువ్వు వెత్తపడ్డానికి కావాల్సినటువంటి నువ్వు సెట్టింగ్లు ఫిట్టింగ్లు అన్నీ తయారు చేసుకోవాలా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాబోతున్నాడు. ఎందుకొరకు రాబోతున్నాడు అమ్మా? ఎందుకొరకు రాబోతున్నాడు? యేసు ప్రభువారు ఎందుకొరకు రాబోతున్నాడు చెప్పండి అమ్మా. వింటున్నారా? యేసు ప్రభువారు ఎందుకొరకు రాబోతున్నాడు? పరిశుద్ధుల కొరకు. యేసు ప్రభువారు ఎందుకొరకు రాబోతున్నాడు? నీతిమంతుల కొరకు. యేసు ప్రభువారు ఎందుకొరకు రాబోతున్నాడు? తాను ప్రాణం పెట్టి తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము కొరకు. అది ఎలాంటిది? అది కళంకము లేనిది. దానికి ఏమి లేదంట అమ్మా, వినండి. దానికి ఏమి లేదు? కళంకము లేదు, ఇంకా ముడత లేదు, ఇంకా మచ్చ లేదు, ఇంకా దాగు లేదు, ఇంకా అట్టిదేమీ లేదు, ఇంకా అసహ్యమైనది లేదు, ఇంకా దాని మాటలు బాగుంటాయి, ఇంకా దాని చూపులు బాగుంటాయి, ఇంకా దాని ఆలోచన బాగుంటుంది, ఇంకా దాని ఊహ బాగుంటుంది, ఇంకా దాని నడక బాగుంటుంది, ఇంకా దాని బ్రతుకు బాగుంటుంది, ఇంకా అది దేవుని కొరకు ఎప్పుడు సిద్ధపడి ఉంది, ఇంకా అది దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంది. అది పరిశుద్ధమైనది. అది పరిశుద్ధమైనది. నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. ఓ మాట ఉంటే ద్వితీయోపదేశకాండంలో, నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. పూర్తి చేయండి. మీరు పూర్తి చేయాలి. నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. ఆయన నీ పాళెములో సంచరించుచు నీలో అసహ్యమైనది దేని నేను చూచి నిన్ను విడవకుండానట్లు నీ పాళెమంతయు పరిశుద్ధముగా ఉండవలెను. ఒకసారి ఆ మాట మనము చూద్దాం, వెనక్కి వెళ్దాం. ద్వితీయోపదేశకాండమా, దయచేసి త్వరగా సాయం చేయగలరు. దయచేసి ఈ మాట సాయం చేయగలరు.
23వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 14వ వచనము. అమ్మా దయచేసి అందరూ తీయండి, ఇంకా ఎతుకుతున్నారు. ద్వితీయోపదేశకాండం ఎక్కడుంది ఎతుకుతున్నారు కొంతమంది. ద్వితీయోపదేశకాండం ఎక్కడుంది అనేసి మొదటి పేజీకి వెళ్తారు కొంతమంది, అక్కడ ఎతుకుతూ ఉంటారు. 1, 2, 3, 4, 5. ద్వితీయోపదేశకాండం 23:14లో నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు, నీ శత్రువులను నీకు అప్పగించుటకు నీ పాళెములో సంచరించుచుండును. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీ పాళెములో సంచరించుచుండును. ఏ పాళెము చెప్పండి అందరూ? హృదయమన్నెడు పాళెమునొద్ద యేసునాథుండు. హృదయమన్నెడు పాళెమునొద్ద యేసునాథుండు. నిలచి సంచరించుచున్నాడు, ఎప్పుడు మనలను చూస్తున్నాడు. ఆయన సంచరిస్తున్నాడు, తిరుగుతున్నాడు, ఆలోచనలు తిరుగుతున్నాడు, ఊహల్లో తిరుగుతున్నాడు, తలంపుల్లో తిరుగుతున్నాడు, సంచరిస్తున్నాడు, చూస్తున్నాడు, గాలిస్తున్నాడు, వెతుకుతున్నాడు. నిన్ను సంచరిస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. నువ్వు హృదయంలో మనుషులు ఎక్కడ తప్పిపోతారు తెలుసా? చాలామంది చాలా జాగ్రత్తగా ఉంటారు, చాలా పరిశుద్ధంగా ఉంటారు, చాలా యథార్థంగా ఉంటారు. చాలామంది ఎక్కడ తప్పిపోతారు తెలుసా? ఊహల్లో తప్పిపోతారు. చాలామంది అపవిత్రులు ఎక్కడ అవుతారు తెలుసా? హృదయంలో అయిపోతారు. చాలామంది ఎక్కడ హంతకులుగా మారిపోతారు తెలుసా? దొంగలుగా మారిపోతారు తెలుసా? వ్యభిచార మనసు ఎక్కడ వస్తుందో తెలుసా? ఊహల్లో, తలంపుల్లో. వీటి ద్వారా అపహాస్యం చేస్తున్నావా? వీటి ద్వారా అపహాస్యంతో నిండిపోయిందా? ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను అనే వ్యక్తుల్లో, ఆ గుంపులో చేరిపోతున్నావా? ఆయన నీ పాళెములో సంచరించుచుండును. ఎక్కడా? నీ హృదయములో. ఎక్కడా? నీ ఇంట్లో. ఎక్కడా? ఇదిగో నీ జీవితంలో, నీ నడకలో, నీ యొక్క బ్రతుకు తీరులో. ఆయన మనల్ని గమనిస్తూ ఉంటాడు, ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు. ప్రియులారా, ఆయన నీ పాళెములో సంచరించుచుండును గనుక నీలో అసహ్యమైనది ఏదైనను చూచి నిన్ను విడువకుండునట్లు జాగ్రత్తగా నీ జీవితాన్ని, నీ ఆలోచనలను కాపాడుకోవాలి. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావు? చర్చికి ఎందుకు వస్తున్నావు అంటే, చర్చికి వెళ్ళకపోతే ఒకలాగా ఉంటుంది పాస్టర్ గారు, చర్చికి వెళ్ళొచ్చేస్తేనే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అంతే. ఎందుకు వెళ్తున్నావు అంటే, ఏదో చర్చికి వెళ్తే ఏదో ఇక ఆ వారం బ్లెస్సింగ్స్ కోసం వెళ్తున్నాం, ఏదో అట్లా వెళ్ళకపోతే కొంచెం అట్లా వెళ్ళొస్తే కొంచెం అది ప్రశాంతంగా ఉంటుంది, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, కొంచెం హ్యాపీగా ఉంటుంది. అందుక దేవుని రాకడ కొరకు నీవు సిద్ధపడేటువంటి వ్యక్తిగా ఉండాలా. ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను? అపహాస్యం చేసే గుంపులో కాదు, నిన్ను నీవెప్పుడు కట్టుకునే గుంపులో ఉండాలా. సంఘము ఎలాగ సిద్ధపడుతుందంట? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇంట్లో ఫంక్షన్ ఉంటే ముందు రోజు ఆడికి వెళ్ళిపోతారు. ఎక్కడికి? రేపు ఇంట్లో ఫంక్షన్ ఉందంటే ముందు రోజు ఆడికి వెళ్ళిపోతారు. ఆడికి చెప్పండి? బ్యూటీ పార్లర్కి. దేనికి? వాళ్ళకు కొంత డబ్బులు ఇచ్చి మాకు పట్టిన దరిద్రాన్ని వదలగొట్టండి అంటారు. నిన్ను నీవు కట్టుకోవడానికి దేవుని సన్నిధికి వెళ్ళాలి. నిన్ను నీవు కట్టుకోవడం నేర్చుకోవాలి. అసలు నీ ఆలోచన అదిగో ఎలాగ అలంకరించుకోవాలో అంతకుముందు పేతురు భక్తుడు అన్నాడు. అదిగో మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనములో పేతురు భక్తుడు అన్నాడు, ఎలాగ స్త్రీలైతే అలంకరించుకోవాలి అని అంటున్నాడో ఒకసారి మనం చూడవచ్చు. పేతురు రాసిన పత్రిక 1 పేతురు 3వ అధ్యాయం 1వ వచనం, అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అమ్మా చెప్పండి. స్వపురుషులకు లోబడి ఉండండి, అందువలన
మీరు చదవలేరేమో, అందుకని వీళ్ళు వదిలేశారు దాన్ని. వింటున్నారండి? అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అలంకారం ఏంటో తెలుసా మీకు? అమ్మా అలంకారం ఏంటో తెలుసా? ఏంటి అలంకారం? కొన్ని పేర్లు చెప్పండి మీరు వాడే ఆ కాస్మెటిక్స్. మీరు వాడే ఏదైనా పేరు చెప్పండి. ఏది అలంకారం? స్త్రీలారా, ఇదిగో నిన్ను నీవు ఇలాగ అలంకరించుకోవాలి. ఎలాగా? లోబడి. ఆ పాస్టర్ గారు లోబడితే ఇంకేం లేదండి, ఆడిస్తాడు. తక్కువ అనుకున్నావేంటి ఆయన? ఆడిస్తాడండి. నేను ఇట్టా ఆటలకు పడేదాన్ని కాదమ్మో. ఫస్ట్ నుంచి నేను కొంచెం ఏమైనా ఇదైతే, ప్రియులారా, నిన్ను నీవు అలంకరించుకోవడం ఎలాగ తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోవాలా? అది ఉంది కదా, బాగా ఫేమస్, టీవీలో చెప్తా ఉంటారు, బ్యూటీ పార్లర్. ఏంటది? కలర్స్. అదేనా? కలర్స్. ఇంకా మీకు తెలిసిన పేర్లు చెప్పండి. పోతే మీరు వెళ్ళి చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నావు? అటువలే స్త్రీలారా, సంగమా, నీ స్వపురుషుడికి లోబడు. నీలో కళంకమున్న ఆయనకు అడిగాడు. సంగమా, నీవు ఆయనకు లోబడు, ఆయన కొరకు చూడు. ఆయన పాట పాడుతుంటాడు, యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా, లోకాశలపై విజయము నీకుందా. నీకేదైనా పెట్టకపోతే నీ మొగం చూడాలా. లోకాశలపై విజయము నీకు. చర్చిలో పాట పాడమంటే, లోకాశలపై విజయము నీకుంది. ఎవరికో చెప్తున్నావు, మనకు కాదు. నువ్వు మాత్రం రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా. నేను వేగంగా వస్తాను, నీ పరిస్థితి ఏంటి? వాడెవడోలాగా నీ జీవితమే ఉందా? వాడెవడో అంటున్నాడు అపహాస్యం చేస్తున్నాడు, వాళ్ళెవరు అంటున్నారు ఎగతాళి చేస్తున్నారు, నువ్వు రావయ్యా అంటున్నావు, నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు సిద్ధంగా ఉన్నావా? న్యాయాధిపతి వాకిటి వద్ద నిలబడి ఉన్నాడు. రక్షించబడిన వ్యక్తి ఈ లోకంలో మనము ఉన్నంతకాలం వీటన్నిటినీ మనము ఆస్వాదించాలా, అనుభవించాలా? మన యొక్క దృష్టి అంతా ప్రభు పైన ఉండాలా. నా ఇల్లు, నా ఫ్యాన్లు, నా ఏసీ, నా వాషింగ్ మిషన్, నా బంగారము, నా కార్లు, నా పళ్ళు, ఇవన్నీ ఏమైపోతాయి ప్రభువా? నేను వస్తా ఇవి కూడా తెచ్చుకోమంటావా ప్రభువా? కొంచెం నువ్వు సెలవిస్తే వస్తావు, కానీ మరి రూట్ మ్యాప్ లేదు, ఏం చేయమంటావా? కారు వేసుకొని వచ్చేస్తాను ప్రభువా, పరలోకంలో చాలా చోటు ఉంది కదా, ఎక్కడో దగ్గర దీన్ని పార్క్ చేసి ఏం చేద్దాం మనం? కొంతమందికి వాళ్ళ బండి మీద ఎంత ప్రేమ, కడిగిందే కడుగుతారు. వారానికి ఒకసారి అయినా దాన్ని సర్వీస్ చేపిస్తూ ఉంటారు. దాని మీద మహా మక్కువ. కొంతమంది చూడండి, దానికి అరటి పిలకలు కడతారు, బొట్లు పెడతారు, దానికి దండ పెడతారు, దాని కాళ్ళు పట్టుకుంటారు, సాష్టాంగ పడతారు దానికి కదా. కొంతమంది వాటిని ఎంత ప్రేమిస్తారో అవి ఆ బీరువా నుంచి పడిపోతున్నా మళ్ళీ సదరతారు. ఉండు, జాగ్రత్త. మళ్ళా చర్చిలో రావయ్యా యేసునాథ, వేగమే రావయ్యా, నేను వస్తాను కానీ వచ్చేటప్పుడు 2 ట్రాలీ బ్యాగుల్లో దీన్ని తెచ్చుకుంటానయ్యా. సిద్ధపాటు సరైందేనా? అలంకరించుకుంటున్నావా? నిన్ను నీవు అలంకరించుకుంటున్నావా? క్రీస్తులో కట్టుకుంటున్నావా? క్రీస్తుతో కట్టుకుంటున్నావా? క్రీస్తులో కట్టుకుంటున్నావా? ఆయన పరిశుద్ధుడు. ఈ వారంలో మన పరిశుద్ధతను ఒకసారి యేసు ప్రభు పరిశుద్ధతో కోల్చుకుందామా? ఈ వారంలో
ఆయన పరిశుద్ధతతో నా పరిశుద్ధతను నేను కొలుచుకొని చూస్తే, ఆయన పరిశుద్ధత పక్కన నా పరిశుద్ధతను పెడితే ఇది అపహాస్యం చేసేదిగా ఉంటుందా, లేకపోతే ఆయన పరిశుద్ధతకు సమానమైనదిగా ఉంటుందా, కనీసం దగ్గరగా ఉంటుందా? ఆయన నీ బాల్యంలో సంచరించుచు నీలో అసహ్యమైనది దేనినైనాను చూచి, కొన్నిసార్లు నీలో అసహ్యమైనది నీకే తెలుసు, నీలో అసహ్యమైనది నీకొక్కదానికే తెలుసు, నీకొక్కడికే తెలుసు, అది ఎవరికి తెలియదు. నరమానవుడికి చెప్పరు. నన్నెవరో ఒక స్టేటస్ పంపించారు, నాకు స్టేటస్లో ఉన్నది పంపించారు, నాకు పంపించమంటే. మనిషికి 3 ముఖాలు ఉంటాయంట. ఎన్ని ముఖాలు? ఒకటి లోకానికి చూపిస్తారు, ఒకటేమో దగ్గర వారికి, కుటుంబీకులకి, రక్త సంబంధులు చూపిస్తారు. ఒక ముఖాన్ని ఎవరికి చూపించరు, అదే వాళ్ళ నిజమైన స్వరూపం అని. మీకు విషయం చెప్పనా? దాన్ని దేవుడు చూస్తాడు. అసలు నీ నిజమైన స్వరూపాన్ని నీ తోడబుట్టిన వారు కానీ, నీ తల్లిదండ్రులు కానీ, నీ బిడ్డలు కానీ చూస్తే నిన్ను అసహించుకుంటారు. నా నిజమైన స్వరూపము తెలిసినా కూడా ఆయన ప్రేమించడమే ఆయన యొక్క పరిశుద్ధతకు నిదర్శనం, ఆయన ప్రేమకు నిదర్శనం. ప్రియులారా, లోబడండి. నీవు లోబడు నీ భర్తకు, అదే అలంకారం. కలర్స్కి వెళ్ళి లోబడతావు, చుట్టు పేగుతారు వాళ్ళు, ఇలా పట్టుకొని వెనక పెట్టాలి, అర్థరా ఇలాగా అంటారా? మనల్ని ఎక్కువ అంటారు సెలూన్కి వెళ్తే. మంచండి సార్. నా చిన్నప్పుడు ఆ ఎదురుగా టీవీ ఉండేది, వాడు అది ఆ సైడ్ అయినా పెడితే బాగుండు, ఎదురుగా పెడతాడు, అక్కడ మంచి ఫైట్ వస్తుంటుంది. వాడు చెక్ 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 అంటే డిష్ 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 డిష్. ప్రియులారా, మనల్ని మనం అలంకరించుకోవడానికి నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే నీవు లోబడమే అలంకారం, నువ్వు విధేయత చూపించడమే అలంకారం. అటువలే స్త్రీలరా లోబడి ఎంత అయిందండి, ఇంకేం లోబడతాం? కొంతమందికి లోబడమంటే కోపం ముందు. ఏమంటారు తెలుసా లాస్ట్కి? ఇన్ని సంవత్సరాలు నేను లోబడ్డానుగా, ఇప్పుడు నువ్వు లోబడ అంటారు. ఇన్ని సంవత్సరాలు నేను లోబడ్డానుగా, నేను లోబడి కదా పట్ల తూతున్నాను అంటాడు. నేను లోబడే కదా కర్రీస్ వండుతున్నాను, నేను లోబడే కదా అన్ని కూరగాయలని నేనే తెస్తున్నాను, నేను లోబడే కదా. నీ స్వపురుషుడికి లోబడు, ఇది పెద్ద అలంకారం. తర్వాత లోబడరు కానీ ఒకటి తెలుసు, స్త్రీలకు ఒకటి తెలుసు, లోబడరు కానీ ఒకటి తెలుసు. ఏంటో తెలుసా? ఈ ప్రాబ్లం ఏంటి? నేనేమన్నా లోబడమన్నా, అయితే లోబడద్దులే. మళ్ళీ ఆడంటావు లేదా? కొంతమంది లోబడకుండా ఏడ్చి సాధించేస్తారు. ఇది పెద్ద టెక్నిక్, ఇది పెద్ద సైతాన్ టెక్నిక్ తెలుసా? అదేంటి పాస్టర్ గారు అలా అనేసారు, అలా అనకపోతే ఎలాగా? ఇందాక ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చింది హిజ్కియా జీవితంలో. హిజ్కియా ప్రార్థన చేశాడు,
ఎలా ప్రార్థన చేశాడు చెప్పండి? హిజ్కియా ప్రార్థన చేశాడు ఎలాగా? గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీరు విడిచాడు. ఒకవేళ నీకు అంత ఏడుపు వచ్చిందనుకో, అసలు నీ కన్నీరు నీ ఇంట్లో వాళ్ళకి, నీ భర్తకి, నీ పిల్లలకి చూపించు. కొంతమంది ఏడుస్తూ ఉంటారు, పిల్లల ముందు కూడా ఏడ్చేస్తారు. ఏమ్మా మీ నాన్న రాసిన అప్పాను పెడతాడు. అంటే వాళ్ళు కూడా నేర్చుకోవాలా నీ దరిద్రం, నీ చండాలము. ఆ ఇంట్లో ఒకవేళ ఆడపిల్ల ఉందనుకో, ఆమెకు మంచి ట్రైనింగ్ అనమాట ఇది. ఏది మనల్ని కూడా ఏమైనా అంటే ఏం చేయాలి? వెంటనే మన దగ్గర ఉన్న పెద్ద అణు ఆయుధం ఏది? ఇది పెద్ద అణు ఆయుధం అన్నమాట. ఆడవారి దగ్గర ఉన్న అణు ఆయుధం ఏంటంటే, ఏమనంటే వాళ్ళు ముందుగానే చెప్పుంటారు, ఏమని ఇంట్లో ఆడపిల్ల ఏడవకూడదురా, ఎవరు నాయన అది శుభం కాదురా అని ఉంటారు. ఎవరో అయిపోయారు నాశనం, మొత్తానికి ఏడిసిందంటే లేనిపోయింది, ఉన్న శుభం కాస్త పోతేమో అనేసి జాగ్రత్త. అటువలే స్త్రీలారా, కలర్స్ కాదు వెళ్ళాల్సింది అలంకరించుకోవడానికి. ఇంకా కలర్స్, ఇంకా చెప్పండి అమ్మా, 2-3 పేర్లను రాసుకుని వస్తే బాగుండు. అలంకరించుకోవడానికి, నీ ముఖాన్ని అలంకరించుకోవడానికి ఎక్కడికో వెళ్ళి కాదు నువ్వు అలంకరించుకోవాల్సింది. నీ అలంకారం ఎక్కడ? నీ అలంకారం ఎక్కడ? లోబడే దాంట్లో నీ అలంకారం ఉంది. శారా అలంకరించుకుంది ఎలాగా? కొంతమంది తీయని మాటలు చెప్పి అలంకరిస్తారు. భర్తకి తీయని మాటలు చెప్పి ఎలాగా, దాన్ని ఏమంటారు? జాగ్రత్త, నీ సిద్ధపాటు సరైంది కాదేమో, ప్రశ్నించుకో. ఈ మాటలు చెప్తే నా భర్తకి మనసు కష్టమవుతుంది, ఈ ఆలోచన చెప్తే నా భర్త మనసుకి కష్టమవుద్ది, ఈ మాట చెప్తే నా భర్త మనసుకి కష్టమవుద్దని నిన్ను నీవు లోపలికి దాన్ని అణిస్తావే, నువ్వు లోబడే వ్యక్తివి. అనేస్తారు టెక్నిక్. అబ్బో లోపల ఉన్నాయి, చాలా ఉంటాయి లోపల. అవి దారాలు లాగితే చంద్రమండలం దాకా వెళ్తాయి అంటాయి. జాగ్రత్త, జాగ్రత్త, అలంకరించుకో, సిద్ధపడు. ఈ టెక్నిక్లన్నీ ఉపయోగించి ఎక్కడే ఉండిపోతే ఏం చేస్తావు? 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది. నెక్స్ట్ 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది. నెక్స్ట్ అప్పుడు మనలేమా? ఈ టెక్నిక్లన్నీ ఉపయోగించావుంటే నువ్వు వాడే ఉంటావు. మరి నీ సిద్ధపాటు సరైనది కాదు, నీ ఏర్పాటు సరైనది కాదు, నీ నిర్ణయాలు సరైనవి కావు. నిన్ను నీవు అలంకరించుకోవట్లేదు, నువ్వు అపహాస్యం చేసే వ్యక్తివి. అంత్య దినముల్లో అపహాస్యకులు అపహసిస్తూ వస్తారంట. వారు తెలియక అపహసిస్తున్నారు, నువ్వు యేసుని తెలుసుకుని కూడా అపహాస్యం చేస్తున్నావు. ఎలాగా? ఇలాగా. నువ్వు ఎలాగ అపహాస్యం చేస్తావంటే, మొట్టమొదటి నీ కుటుంబంలోనే స్టార్ట్ చేస్తావు. మగవాడు, పురుషుడు అయితే బయట ఎక్కడో చేస్తాడు, కానీ నువ్వు నీ ఇంట్లోనే చేస్తావు. ఆలోచనలన్నీ పాడు చేస్తావు, ఊహలన్నీ పాడు చేస్తావు, నెమ్మది లేకుండా చేస్తావు. నిన్ను నీవు అలంకరించుకోవడం నేర్చుకో. నిన్ను నీవు ఎలాగ అలంకరించుకోవాలి? ఎలాగ అలంకరించుకోవాలి? సంగమా, లోబడుట అటువలే. దాన్ని వదలద్దు. అసలు చదివితే బాగుంటుందేమో. స్త్రీలారా చదవండి. అది పెళ్ళైన వాళ్ళు చదవండి. అది మీరు ఇందాక నుంచి చదువుతున్నారుగా, మరెవరైనా చదవండి. అది ఇది అలంకారం. అసలు ఎంత చక్కగా అలంకరించుకున్నా తెలుసా? అబ్రహాము భార్య శారా
ఆయన యజమానుడా అని చెప్పి అలంకరించుకుందంట. నేను ఓయ్ ఓయ్ నిన్నే ఓయ్ ఏయ్ ఏమేయ్ నిన్నే చెవిటి మేడం ఓయ్ ఎవరు ఓయ్ ఎవరమ్మా అమ్మా ఓయ్ ఎవరు? నీకేం సంబంధం? ఓయ్ పాపం ఈ పెచ్చోడికి ఆమె అంటే అదొక ఆనందం వస్తాడు బాగుంది. దీనికి చెప్పి అయిపోయింది. కర్మ తలరాదు ఏంటి ఏమడుతుందా? షారా ఏమని పిలిచిందంట? మీరెప్పుడైనా పిలిచారా? యజమానుడా ఏమా ఏమనంటే చాలు ఇక్కడ ఉంటుంది మా పట్టణది ట్యాపు. ఆ నైటీ తీస్తుడు అందరూ కాలా చేసి పడాలి. సరే ఊరుకో, 10,000 రూపాయలు చేరాగా ఊరుకో. అంటే ఎప్పుడో చెప్పు ఉంటుంది, అది గుర్తు చేస్తాడు మళ్ళీ. ఎందుకులే ఆమె కొంచెం అసలు యెజబేలు మనసు ఉంటుంది తెలుసా? యెజబేలు ఏమని చెప్పండి? అబీగయలు మనసు ఉందా? చర్చిలో నువ్వు అబీగయలువా యెజబేలువా? నువ్వు రాజువు కదా, ఇశ్రాయేలు మధ్య నువ్వు రాజువు కదా, నువ్వు పరిపాలన చేయడం లేదా అనిందంట. అనిందా? నువ్వు రాజువు కదా, పరిపాలన చేస్తున్నావుగా, నువ్వు కూర్చో, నేను చేస్తా కథ, నేను నడుపుతా. అబీగయలు ఏమని తెలుసా? తన భర్త ఎటువంటి వాడంట? మూర్ఖుడు. ఒకవేళ నీ భర్త అలాంటోడైతే నువ్వైతే ఏం చేస్తావు? మూర్ఖుడా అంటావు, ఈ మూర్ఖ అంటావు. ఆమె భర్త మూర్ఖుడైతే ఆమె ఏం చేసిందో చెప్పాలి. మౌనంగా ఉంది. ఇది అలంకారం. అసలు నీ అలంకారం కనబడాలా, నీ కుటుంబంలో నీ అలంకారం కనబడాలా, నీ బిడ్డలకు నీ అలంకారం కనబడాలా, నీ అలంకారం కనబడాలా. అదే నీ సిద్ధపాటు. నీ మాటలో నీ అలంకారం కనబడాలా, నువ్విచ్చే నీ ఆలోచనలో నీ అలంకారం కనబడాలా, నువ్విచ్చే సపోర్ట్లో నీ అలంకారం కనబడాలా. నీ అలంకారము కనబడాలా. ఏ అలంకారం? ఇందా నుంచి చెప్తున్నాను నేను ఫస్ట్ నుంచి. ఏ అలంకారం? కలర్స్. అక్కడ ఓన్లీ లేడీస్కేనా లేకపోతే జెంట్స్కి కూడా ఉంటుందండి? ఉందా? మనం కూడా ట్రైల్ వేస్తే పోద్దాము. అందరికి ఏమైనా ప్యాకేజ్ ఉందేమో చూడండి కదా. అది ఎయిర్టెల్లోది ఒక ప్యాకేజ్ ఉంది, ఒక నెంబర్ తీసుకుంటే దానికి 4 సిమ్లు అటాచ్ చేసుకోవచ్చు అంట. అలాగా ప్రియులారా, ఆయన రాకడను గురించి నువ్వు సిద్ధపడ్డము రోజులు దగ్గర పడిపోయినాయి, సమయము సమీపిస్తుంది. ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమైపోయింది అని అనుకునే గుంపులో ఉన్నావా? నిన్ను నీవు అలంకరించుకునే గుంపులో ఉన్నావా?
అపహాస్యం చేసే గుంపులో ఉన్నావా, అలంకరించుకునే గుంపులో ఉన్నావా? కొంతమందికి చెప్తే అంటారు, అవి ఏదైనా చెప్తే అది ఏమోనండి నాకు తెలియదు. కొంతమంది అది చెప్పగానే దీనికన్నా నా కంపెనీ బాగుంటుంది, దేనికన్నా వీళ్ళు వాడుతూ ఉంటారు కొన్ని, దేనికి అసలు దీనికన్నా అసలు అది వాడితే ఈ పింపుల్స్ అన్నీ రావు, అసలు అవన్నీ పోతాయి, ఇక్కడ బాగుంటుంది, అక్కడ బాగుంటుంది, ఇక్కడ అక్కడ 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 వాటి గురించి చెప్తారు. నువ్వు చెప్పు, పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము, అది అలంకారం. శారా, అబిగయలు, వాళ్ళని చూసి అలంకారం నేర్చుకో. వాళ్ళు ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళారు, అక్కడికి మీరు కూడా వెళ్ళండి కదా. చాలా టెక్నిక్గా అలంకరించింది రాహేలు గురించి చదివారు మీరు? ఎక్కడ ఉంటుంది రాహేలు గురించి? రాహేలు తన అక్క యందు అసూయపడి చూచి ఏంటి అసలు నీ అలంకారం ఏంటి? రాహేలు అసలు ఈ అలంకారమే రాహేలు యాకోబుని సగం నాశనం చేసింది. మనోడు అక్కడే పడిపోయి అనవసరంగా ఇంకో 7 సంవత్సరాలు చేశాడు. 7 సంవత్సరాలు 7 రోజులకు కనపడిందంట. ఈ వారం సంపూర్తి చేసేది అని అంటాడు బైబిల్లో. 7 సంవత్సరాలు వారంతో పోల్చాడు ఆయన. ఎంత సింపుల్లో చూడండి. ఆమె రోజు టిప్పు టాపు రెడీ చేస్తుంటే ఆయన పోయి మామతో అడిగాడు, ఊరికి నేను ఎందుకు కొలువు చేస్తావు, మా పిల్లని చేస్తానంటే వెంటనే నాకు రేచల్ని ఇవ్వా అని అడిగాడు. ఎందుకంటే ఆమె అట్లా అలంకరించుకొని తిరుగుతుంది. ఆమె అలంకారానికే పిల్లలు లేరు. ఆమెకి తానుకు పిల్లలు కలుగుకు పోవుడు చూసి యాకోబు మీద కోపడి అక్క మీద అసూయపడి ఎంత తతంగం చేసి ఏడుతుందంట. ఏమంటుంది? ఏడిసింది అక్కడ సస్తానంటుంది. ఎందుకు అలంకారం చేసుకోకుండా సస్తే బాగుండగా, జబ్బు కలదానికి పుట్టారు మంచి పిల్లలు. 7 మంది పుట్టేశారు సంపూర్ణంగా. ఎంతమంది? ఆడపిల్లతోటి 7 మంది పిల్లలు. అది దిగులేదు. ఇక ఆ ప్రాముఖ్యమైన వాళ్ళంతా ఆమెలో నుంచి వచ్చేసారు. ఒక యోసేపు తప్ప. యోసేపు గొప్పవాడు. యోసేపు గురించి అనుకుంటాం కదా, కీర్తనల గ్రంథంలో ఉంటుంది తెలుసా, ఆయన యోసేపు గోత్రమును కోరుకొనలేదు అనే మాట ఉంటుంది. ఆయన యూదాను కోరుకొనెను. రాహేలు ఏమి సంపాదించింది, ఏమి అలంకరించుకుంది రాహేలు అంటే? అసూయపడడం, కోపపడడం, ఈర్ష్యపడడం, వాళ్ళ మీద బాధపడడం, వీళ్ళ మీద బాధపడడం, ఎంతసేపు ఇదే అలంకారం. యేసయ్య రాకడ కొరకు నీ అలంకారం ఏంటి? ఇతరుల మీద బాధపడడం, ఇతరుల మీద కోపపడడం, ఇతరుల మీద అసూయపడడం, ఇతరుల మీద పడి ఆడవడం, ఇదే అలంకారం. యేసయ్య రాకడ కొరకు నీ అలంకారం అపహాస్యమా, అలంకారమా? నువ్వు అపహాస్యం చేస్తున్నావా? అపహాస్యం చేసే గుంపు అనేది, అలంకరించుకునే గుంపు అనేది యేసయ్య రాకడ కొరకు నువ్వు ఎదురు చూడాలంటే ఎవరు యేసయ్య రాకడ కొరకు ఎదురు చూస్తారంటే? సాత్వికులు, హృదయ శుద్ధి గలవారు, దీనులు, పరిశుద్ధులు, యథార్థవంతులు. వీళ్ళేనా? నలుగురు గర్విష్ఠులు కూడా పరలోకంలో ఉంటారా? నలుగురు మూర్ఖులు, నలుగురు గర్విష్ఠులు, నలుగురు దొంగలు. యేసుప్రభు పోతా ఒక దొంగని తీసుకెళ్ళాడంట పరలోకానికి. ఎవరు ప్రభు? ఈడు అన్నాడు. ఈయన తీసుకొచ్చావు, నీతో పాటు అసలు ఫస్ట్ ఎంటర్ ఆడే. ఎవరో అసలు ఫస్ట్ ఎంట్రన్స్ ఆయనకే. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అన్నాడు. అంతే. దాని మన సాయంత్రానికి వెళ్ళిపోయాడు అక్కడికి. ప్రభా ఇదేనా? ఇదే. ఓ తీసుకో. ప్రభా ఎవరతను? దొంగ. బాబాయ్ దొంగను తీసుకొచ్చావా? ఆ దొంగ హృదయము విరిగిపోయింది. ఈ లోక సంబంధమైన నీ అలంకారాలు విరిగిపోవాలి క్రీస్తులో. ద్వితీయోపదేశకాండంలో మనం చూసాం కదా, నీలో అసహ్యమైనది ఏదైనా నువ్వు చూచి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 14వ వచనం, ఆయన నీ పాళెములో సంచరించుచు నీలో అసహ్యమైనది
దేనినైనా చూచి నిన్ను విడవకుండానట్లు నీ పాళెమంతా పరిశుద్ధంగా ఉండాలి. నీ ఆలోచన అంతా పరిశుద్ధంగా ఉండాలి, నీ ఊహంతా పరిశుద్ధంగా ఉండాలి, నీ తలంపులంతా పరిశుద్ధంగా ఉండాలి. నీవు ప్రభు కొరకు ఎప్పుడు సిద్ధపడాలి. ఆయన పరిశుద్ధతను గురించి ధ్యానం చేయాలి. ఆయన పరిశుద్ధతతో నేను సమానమైన పరిశుద్ధత, ఆయన పునరుద్ధానముతో సమానమైన పునరుద్ధాన అనుభవమును నేను కలిగి ఉన్నానా లేదా అని చూసుకుంటూ ఉండాలి. ఆయన పరిశుద్ధతకు నా పరిశుద్ధతకు ఏమైనా కొంచెమైనా మ్యాచ్ అవుతుందా లేదా? రాహేలు తన అక్క యందు అసూయపడిందంట, భర్త యందు కోప్పడిందంట, ఆమెమో సావాలనుకుందంట. మంచి తలంపులే అసలు ఇవన్నీ. ఎంత మంచి అలంకారమో! ఏమేమనుకుంటుంది చెప్పండి. అవి చదవండి, అది భలే ఉంటుంది. అది ఎవరు కనట్లేదంట. నువ్వేమో దాని దగ్గర పోతే పిల్లలు పుడుతున్నారు, నా దగ్గరకు వస్తే పిల్లలు పుట్టట్లేదు. ఏం బాధ! ఎవరి మీద? యాకోబు మీద కోపడుతుందంట. అసలు రోగం నీది. రోగం ఎవరిది? నీది. ఆమంటుంది యాకోబు మీద కోపడుతుంది, అక్క యందు అసూయపడుతుంది, తానేమో చావాలనుకుంటుంది. నాకు పిల్లలు ఇవ్వు, లేకపోతే నేను చస్తాను అంటుంది. అదేననింది. ఎంత మంచి అలంకారం అండి! దాంతో అలంకరించుకుంటుంది. చస్తాను. కోపం, అసూయ, ద్వేషం ఆ మొత్తం చేసుకుని ఇంత అలంకరించుకుని వచ్చావంటే ఏముంటుంది? అది నువ్వు ఎట్టు నవ్వినా కూడా ఏడ్చినట్టే ఉంటుంది. నువ్వు ఎట్టు నవ్వినా కూడా ఎట్టుంటుంది. కారణం, ఇతరుల విషయంలో నీ మనసు కుళ్ళిపోయింది. ఇతరుల విషయంలో నీ బుద్ధి పాచిపట్టింది. ఇతరుల విషయంలో నీ ఊహ పుండు అయిపోయింది, చీవు రసిగారుతుంది. ప్రభు రాకడ కొరకు ఇవి సిద్ధపడవు. దాన్ని కడగాల, కట్టాల, మందేయాల. అపహాస్యం చేసే గుంపులో కాదు, ప్రభు కొరకు అలంకరించుకునే గుంపులో ఉండాల. ప్రభు కొరకు అలంకరించుకునే గుంపులో. అప్పుడు పాడాల పాట, రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా. వచ్చా పాట? యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? లోకాశలపై అమ్మో పాడేశారు. హల్లెలూయా. లోకాశలపై విజయము నీకుందా? విజయముందా? ఉందా విజయం? వ్యామోహాలపైన విజయం ఉందా? అంటే అసహ్యం ఉందా? రక్షణ కొరకు ఎదురు చూపు ఉందా? ఆయన గురించి ఆలోచన ఉందా? ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. జాగ్రత్త. నీ ఇంటికి తాళం వేసి వెళ్తావో అలాగ వెళ్ళిపోతావు, నాకు తెలియదు. ప్రభువా ప్రభువా తీసుకెళ్ళిపోతాను. ప్రభువా ఒక్క 5 నిమిషాలు తాళం వేసుకొచ్చేస్తే ఇంటికి. తాళం వేసుకుని వస్తావు, ఓకేరా, బేగం ఎక్కడ పెడతావు? తాళం వేసుకొని వస్తావు, ఓకే, ఇంటికి. ప్రభు ఇంట్లో వస్తువులన్నీ అర్థమవుతుందా? ట్రైన్ తిరగబడిపోయింది, ముందేం కాపాడుకోవాలి చెప్పాలి. ఏ వస్తువు తీసుకెళ్ళాలి బయటికి? ప్రాణంతో బయట పెడితే చాలు. ఇప్పుడు మనుషులు దేనికోసం ఎడుతున్నారు తెలుసా? అందుకే కరోనా లాంటిది మళ్ళీ ఇంకా డబల్ ఊపుగా వచ్చేయాల. ఒక్కళ్ళు కూడా ఆమెనలేదు. ఆశీర్వాదం మీ మీదకి వచ్చును గాక అనగానే ఆమెనంటారు అందరు రెడీగా ఉంటారు. దానికోసం అయితే పాస్టర్ గారు చెప్తే వస్తుందా? నీ దరిద్రం సైడ్కి ఎడితే పాస్టర్ గారు చెప్పకపోయినా వస్తుంది.
అసలు నీ బతుకు సరిగడిస్తే, క్రమంగా ఉంటే, నమ్మకంగా ఉంటే, నువ్వు ఉండే నడకను బట్టి దేవుడు దీవించేస్తాడు. ఈ యాకోబు వాళ్ళ ఇంట్లోకి వెళ్తే దీవెన వచ్చిందంటండి. నువ్వు ఏ ఇంట్లోకి వెళ్తే దీవెన వస్తుంది? అసలు శకునం చూసి తెలుసుకున్నాను రా బాబు నువ్వు మా ఇంట్లోకి రావడం వల్ల అంటున్నాడు. ఎవరో? లాబాను. నువ్వు నా ఇంట్లోకి రావడం వల్ల ఆశీర్వాదం వచ్చింది, వెళ్ళబాగా అంటున్నాడు. నేను వెళ్ళిపోతా, నీ ముఖం బాగాలేదు, ముఖం మారిపోయింది నీది, నేను మనంటూ ఉండట్లేదు అని చూస్తేనే ముఖం ఇలా పెట్టుకో. కొంతమంది ఒకళ్ళు చూడగానే, మనుషులను చూడగానే ముఖం మారిపోద్ది. ఏంటి అలా ఉన్నా? తిన్నావా? నవ్వు రాదు. నవ్వట్లేదేంటండి మీరు? కష్టంగా నవ్వుతున్నావు. వీళ్ళు కూడా చర్చికి వెళ్ళి కార్యాలు జరిగిస్తూ ఉంటారు, పాట పాడతారు, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా అంటారు. దేనికోసం రా? దేనికోసం? ఎందుకు రావలేరు అంటాడు ఆయన. ఎవరు? ఏం వచ్చే ఉపయోగం ఏంటి? నీ బతుకలా ఎడుతుంది. నువ్వు పాట అయితే పాడుతున్నావు కానీ మాట ప్రకారం, జీవిత ప్రకారం నీవు అపహాస్యం చేసే వ్యక్తిగా ఉన్నావు. వాళ్ళు అపహాస్యం చేసే గుంపు అంటాడు. ప్రభు రాకడ కొరకు నువ్వు సిద్ధపడితే నువ్వు ఎలా ఉంటావు? నీ ఆలోచన ఎలా ఉంటుంది? ప్రభువు మీద నీ మనసు ఉంటుంది ఎప్పుడు. వేటి అలంకరించుకున్నారు? పూర్తి చేయండి. దాన్ని వదిలేశారు మీరు. వేటి అలంకరించుకున్నారు? తీసారా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనమా? ఏ అలంకారం అంట? సాధు అంటే చెప్పాలి ఇప్పుడు. సరే, దాని వెనకాల ఇంకోటి ఉంది. అమ్మా, అసలు మృదువుగా ఎప్పుడైనా మాట్లాడావా? గొడవ పెట్టుకుంటా ఉంటాను. కొంతమంది ఏం చేస్తారు అసలు జెండు బాంబు తీసి పోసేసుకుంటూ ఉంటారు. అంటే నీ వల్ల తలనొప్పి వచ్చింది అని. నువ్వు వెళ్ళిపోనా ఆయన, నువ్వు వెళ్ళిపోతావు, నన్ను వెళ్ళిపోమంటావు, మా ఇంటికి అంటారు. ఈరోజు ఆదివారం కదా, ఏడుకోదా నువ్వు? నువ్వు నా ఎదురు కనపడబాది నాయన. నేను నుయ్యో గొయ్యో దేంతో అలంకరించుకోవాలా? అంటే కొన్ని పేస్టులు చెప్తున్నాడు, రాసుకునేవి అవి. అసలు ఎంత మంచి మాట. హృదయపు అంతరంగపు అలంకారము. ఏది? హృదయములో అలంకారం. ఇది రాకడ కొరకు సిద్ధపడే అలంకారం. యేసుప్రభు వారిని లాగి లెంపగా కొడితే యేసుప్రభు వారు అన్నారు, నేనేం తప్పు మాట్లాడాను నన్ను కొట్టావు. యేసుప్రభు వారి మాట, ప్రధాన యాజకుడిని దూషిస్తావా అని చెప్పి నేను కొట్టాను అంటాడు. ప్రియులరా, ప్రధాన యాజకుడిని ఆయన ఏమనలేదు. యేసుప్రభు వారిని కొడితే చంప మీద మౌనం అయిపోయాడు. యేసుప్రభు ముఖం మీద ఊస్తే మౌనం అయిపోయాడు. అలంకరించుకొని వచ్చాడు. యేసుప్రభు వారు ఏదైతే చెప్పారో దానికి ఆయన కట్టుబడ్డాడు. అంతే. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను అని చదువుతాం మనం. ఎలాగా? క్రీస్తుని పోలి. ఎవరు? మన క్రీస్తుని పోలి నడవడం, ఆయన పోలికలోకి రావడం, సాధువైన మృదువైన అలంకారాలు. మృదువైన అలంకారాలు ఏమండి? ఈ అలంకారము అపహాస్యం చేయదు. ఇది ఆయన రాకడ కొరకు సిద్ధపడుతుంది. ఆయన రాకడను అపహాస్యం చేసే గుంపు కాదు నువ్వు అలంకరించుకున్న గుంపు.
ఎంత జ్ఞానంగా ఉందామె. అబిగయలు. మనకు తెలుసు ఎంత జ్ఞానంగా ఉందామె. మరియా. మరియా ఈ క్రిస్మస్ సీజన్లో ఆమె గురించి ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటారు కదా. మరియా ఎటువంటిదంట? మరియా నీవు ధన్యురాలవు. మరియా ధన్యురాలు. మరియా ఎందుకు ఆమె ఎంత జాగ్రత్తగా తనను తాను కాపాడుకుందో, తనను తాను కట్టుకుందో. ప్రియులరా, ఆమె స్త్రీలలో ఆమె ప్రత్యేకమైనదంట. చాలా ప్రత్యేకమైనది. ఇంకొక అద్భుతమైన విషయం, హానోకు భార్య ప్రత్యేకమైనది. నోవాహు భార్య పేరేంటి? నోవాహు భార్య పేరు. నోవాహు భార్య ఎంత ప్రత్యేకమైనదో తెలుసా? 3 పిల్లలను జాగ్రత్తగా ఏయ్ మీ నాన్న చెప్పేది ఎప్పుడు వినాలో జాగ్రత్తగా, చక్కగా పిల్లలను నడిపించింది. దావీదు యెషయా భార్య, దావీదు తల్లి, ఆమె పేరేంటి? రూతా. చంపేశావు, నిలవని చంపేశావు. లేదు, వారి పేర్లు లేకపోయినా వాళ్ళ అలంకారాలు బైబిల్లో కనిపిస్తూ ఉన్నాయి. కొంతమందికి పక్కన పేరు లేకపోయినా, పక్కన ఫోటో లేకపోయినా, నా గురించి ఏం మాట్లాడావు నువ్వు? అదే మాట్లాడలేదు కదా. కొంతమంది వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటారో, ఎంత ఇది అవుతూ ఉంటారో, తాతలాడిపోతూ ఉంటారు. జాగ్రత్త. ఏ అలంకారం చేత అలంకరించుకుంటున్నావో నీ అలంకారాన్ని చూస్తాడు దేవుడు. పాస్టర్ గారు మరి రేపు ఆదివారం నుంచి ఏమి రాసుకొని రావద్దంటారు అంటారేమో. దాని గురించి నేను మాట్లాడటం లేదు. దాని గురించి నా వర్తమానం కాదు. నువ్వు అలంకరించుకోవాల్సినవి. రాహేలు కోపముతో, రాహేలు అసూయతో, రాహేలు చస్తాను. కొంతమంది ఆడవాళ్ళు ఏమైనా మాట్లాడితే చాలు, గొడవ అయితే చాలు, నేను చచ్చిపోతా అంటారు. ఏమంటారు? నీతో ఏగలేను నేను బాబాయ్, నీతో ఏగి 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 అయిపోయింది నేను. ఏనాడో దాపరించావు నువ్వు, ఏనాడో నీతో ఏగలేను నేను, నీ పిల్లలతో నీతో ఏగలేనంటారు. ఎవరితో? రాసి రంపాన పెడుతున్నారు. ఇవి అలంకరించుకుంది దేంతో? రాహేలమ్మ. మీకు విషయం తెలుసా? అబ్రహాము ఒక సమాధుల తోట కొన్నాడు. దాంట్లో శారాను పెట్టాడు మొట్టమొదట. చచ్చిపోయాక అబ్రహామును పెట్టారు, తర్వాత రిబ్కాను పెట్టారు, తర్వాత ఇస్సాకును పెట్టారు, తర్వాత యాకోను పెట్టారు, తర్వాత లేయను పెట్టారు. లేయా రాహేలు దారిలో వచ్చింది, దారిలో పోయింది. వారు ప్రయాణమై వస్తుండగా దారిలో చచ్చిపోయింది రాహేలు. అక్కడే రాళ్ళు కొప్పేసి వెళ్ళిపోయారు. మధ్యలో వచ్చింది యాకోబు జీవితంలో. రాహేలు చేసిన పని, రాహేలు చెడ్డదని నేను మాట్లాడటం లేదు. గోత్రకర్తలకు ఆమె కూడా తల్లే. ప్రియులరా, నువ్వు చేసే నీ నడవడికని బట్టి నీ జీవిత ముగింపు నీకు గుర్తులు అలా మిగులుతాయి. అందుకని నువ్వు వీటితో అలంకరించుకోవాలి, నువ్వు కానీ నేను కానీ. నువ్వు చివరికి మిగిల్చే గుర్తులు నీకు ఫైనల్గా ఉండిపోయే గుర్తులు అవి. విచిత్రం కదా. ఆ సమాధుల తోటలు ఎవరెవరు వెళ్ళారు తెలుసా? మీరు చదివారా? మధ్యలో వచ్చిందిగా యాకోబుకి పెళ్ళైన 7 సంవత్సరాలకు వచ్చింది.
లేయాకి యాకోబుకి పెళ్ళైన 7 సంవత్సరాలకు వచ్చింది. వచ్చిన కాడి తాచరే ఆ బొమ్మ తెచ్చేసుకుంది వాళ్ళ ఇంటికాడి నుంచి. ఆడ నుంచి అమ్మా తెచ్చి దాచేసుకుంది. అసలు దాని మీద కూర్చుందంట. ఎంత దౌర్భాగ్యం చూడు. అదే దౌర్భాగ్యం అంటే దానికంటే దౌర్భాగ్యం. నాన్న వచ్చాడు ఇక్కడ ఏంటమ్మంటే నేను కడగా ఉన్నానంటుంది. మళ్ళీ అది ఇంకో ఇదో దౌర్భాగ్యం. రాహేలు జీవితం, రాహేలు ముగింపు. మన క్రైస్తవులలో 100కి 90 మంది రాహేల్ అని పెట్టుకుంటారు, కానీ ఎవరైనా లే అని పెట్టుకుంటారా? ఏం పేరంటే రేచల్. ఏచల్. ఎవరైనా లే అని పెట్టుకున్నాడు ఎవరైనా చూసారా మీరు? ఎక్కడో కనిపిస్తారు. 100 మంది వాళ్ళు ఉంటే వీళ్ళు ఒక 2-3 ఉంటారు. ఏం పేరండి? రేచల్ అని పెట్టండి. ఎవరు లేయమ్మని ఎవరు పెట్టుకోరు. ఎందుకంటే లేయ మనకేం కావాలి? అలంకారం. లేయ పొద్దున్న లేచి ఇలా అంటుంటే ఎంత వస్తుంటుంది, లబ్బడిగా పుసులు కట్టేసి కళ్ళంత ఎర్రగా కమిలిపోయి నిప్పు కణికల్లాగా మంటలు, కళ్ళుకు జబ్బు ఉంది. యెహోవా లేయాను జ్ఞాపకం చేసుకొనెను. ఆమెకి పిల్లలు పుట్టగానే ఏమని తెలుసా? యెహోవా నన్ను జ్ఞాపకం చేసుకొనెను, యెహోవాను నేను స్తుతించెదను, యెహోవాను నేను హత్తుకునేదను, యెహోవాతో నేను నడిచెదను. ఆమె పెట్టిన పేర్లేనాయి. ఈమె పెట్టిన పేర్లేంటి? ఫలిస్తాను, అభివృద్ధి చెందుతాను. ఎవరు? నేను ఫలిస్తాను, ఇంకంతా మనకంతే. ఫలింపు, అభివృద్ధి, ఆశీర్వాదాలే తప్ప నేను నడుస్తాను, నేను స్తుతిస్తాను, నేను నీతో జీవిస్తాను, నేను హత్తుకుంటాను, ఇవే ఉండవు మనకి. ఏముంటాయి? ఆశీర్వాదముల్ మా మీద వర్షింప. చెప్పండి, పాడడం లేదు ఎవరు? ఆశతో నమ్మియున్నావు. ఏమివ్వాలా? దేవుడు అలాగే స్లాబ్ని ఇలా చీల్చి హస్తాన్ని ఇలా పెట్టి దీవించి పంపించాలి. అవునా? నీ జీవితం సరైందైతే, నీ నడక సరైందైతే, నీ బ్రతుకు సరైందైతే, నువ్వు ఎక్కడ ఉన్న దీవిస్తాడు దేవుడు నిన్ను. ఏ స్థలంలో ఉన్న దీవిస్తాడు నిన్ను. నువ్వు ఎంత దిగువ స్థితిలో ఉన్నా దీవిస్తాడు నిన్ను. దేవుడు నిన్ను దీవించాలంటే ఇవి. ఒక కర్ర పట్టుకొని ఈ నది దాటి తిని పూర్తి చేయండి. ఇప్పుడు 2 గుంపులై తిని. ఎవరన్నారు ఈ మాట? యాకోబు. ఈ కర్ర పట్టుకొని నది దాటి తిని. పాపం ఆ రోజు ఒక్కడే పరుగున ప్రాణ పరిస్థితిలో పెట్టుకొని ఒక నూనె సీసా ఒకటి తీసుకున్నాడు అంతే. అన్నీ తీసుకున్నాడు అంట. అమ్మ అన్నీ 2 గాడిదలు కట్టి అన్నీ కట్టి మొత్తం పంపించింది. రే మీ మామూలు ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆడ ఉండబాగరా నాయనా, వీడు తేగలేదు సత్యం నువ్వు అంటే. ఆడికి వెళ్తుంటే దారిలో దొంగలు పడి మొత్తం లాగేసుకుంటే పరుగును ప్రాణ పరిస్థితిలో పెట్టుకుని ఆ కర్ర పెట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పుడు నడుంకు ఒక నూనె సీసా ఉంది. ఆ నూనె సీసా ఒక్కటి పట్టుకొని వెళ్ళిపోయాడు. చాలా దూరం పరిగెత్తి అలసిపోయి రాత్రి ఒక రాయి వేసుకొని తల కింద పాడుకున్నాడు. వీళ్ళ తెల్లారు లేచి అంటున్నాడు, ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు. మనం ఎక్కడంటాం దేవుడు ఉన్నాడని? మనం దేవుడు ఉన్నాడని ఎక్కడ అంటాం చెప్పాలి? చర్చిలోనే అంటాం. యాకోబు ఎక్కడ అంటున్నాడు? ఒక అడవిలో ఆ రాయిని తీసి నిలబెట్టి నూనె పోసి, నూనె పోసి యెహోవా నామమున ప్రార్థన చేసి. ప్రియులారా, నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు అడుగు పెట్టే స్థలము దీవించబడుతుంది నీ నడకను బట్టి. ఏమంటే ఈడ్చుకు వెళ్ళిన ఒక వ్యక్తి అతని జీవితాన్ని బట్టి ఆ స్థలం దీవించబడింది, ఆ దేశం దీవించబడింది, ఆ దేశం ఆహారంతో నిండిపోయింది.
నీ అలంకారం ఏంటి? యోసేపు అలంకారం ఏంటి? యోసేపు దేంతో అలంకరించుకున్నాడు? ఏమా వాదిచ్చాడా ఆమెతో? అమ్మా నేనా? అమ్మా ఎందుకమ్మా నా మీద అలా వేస్తారు? ఊరుగా ఊరు వచ్చానమ్మా, అమ్మా దయచేసి అలా అనకండి అమ్మా, నా జీవితం మొత్తం నాశనం అయిపోద్దమ్మా, అటువంటి ముద్రేయకండి అమ్మా. బతిలాడా? వాదించుకున్నాడా? అడ్వకేట్ని పెట్టుకున్నాడా? వెళ్ళిపోయాడు. ఎంత మంచి అలంకారం అండి. యోసేపు ఏమీ వాదించలేదు, మౌనంగా వెళ్ళిపోయాడు. ఆ జైల్లో వాదించలేదు, మౌనంగా భరించాడు. గోతిలో వాదించలేదు, పొతిఫర్ ఇంట్లో వాదించలేదు, ఐగుప్తులో కూడా వాదించలేదు. యాకోబు చచ్చిపోయే తర్వాత అన్నలు అంటారు, ఇదిగో మనము వీడు గుర్తుపెట్టుకుని మరలా మనల్ని బాధ పెడతాడేమో అని వాళ్ళు అనుకుంటుంటే, దాన్ని తెలుసుకున్న యోసేపు అక్కడికి వచ్చి వారితో వాదించలేదు. మీరు నన్ను ఇక్కడికి పంపించలేదు, దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు. ఇది అలంకారం. ఈ పరిస్థితికి రావడానికి కారణం ఎవరు? వాళ్ళు, వీళ్ళు వాళ్ళు. మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? ఏమా నీ ఇంట్లో ఏదైనా సమస్య దానికి కారణం ఎవరు ఎతుకుతాం? ఫస్ట్ సిబిసిఐడి. మరి నువ్వు ఏమా యోసేపు ఐగుప్తుకు రావడానికి కారణం ఎవరు? దేవుడే. నీ జీవితంలో ఈ పరిస్థితికి రావడానికి కారణం ఎవరు? దేవుడు నిన్ను అలంకరించాలనుకుంటున్నాడు. నీ బిడ్డల విషయంలో అటువంటి పరిస్థితి వచ్చిందా? దానికి కారణం ఎవరు? దేవుడే నిన్ను అలంకరించాలనుకుంటున్నాడు. నువ్వు అపహాసించే గుంపులో కాదు, నువ్వు అలంకరించుకునే గుంపులోకి వెళ్ళాలి. ప్రియులారా, నేను ముగిస్తా ఉన్నాను. వారు ఏమంటున్నారు? వారు అపహాస్యం చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఏలయనగా పూర్వం ఆకాశం ఉంది, నీళ్లున్నాయి, నీళ్ల వల్ల సమకూర్చబడిన భూమి ఉంది, దేవుని వాక్యం వల్ల అది కలిగింది అన్న సంగతి వాళ్ళు మర్చిపోతారు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నశించెను. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నశించిపోయింది. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకం నశించిపోయిందంటే అప్పుడున్న లోకంలో కాపాడబడింది నోవాహు కుటుంబం. ఆ రోజేమో దేవుడు ఉండేసి నేను మరలా నీళ్ల వలన ఈ భూమిని నాశనం చేయను అని ప్రామిస్ చేశాడు. మరి ఇప్పుడు నెక్స్ట్ నాశనం చేయాలంటే ఏం కావాలా? నిప్పు కావాలా. ఇంకా బాగుంటుంది. ఈత వచ్చినోడు బయటపడి ఉంటాడు ఒకవేళ నీళ్ళు వస్తే. మళ్ళీ ఆ కొండ ఈ కొండ పట్టుకొని అరారాద్దకన్నా ఎత్తాడు ఎవడొకడు. లేకపోతే అది ఉంది కదా మనకి, ఏది మౌంట్ ఎవరెస్ట్, అక్కడ దాకా నీస్తాడేమో ఎవడైనా ఒకడు. ఇప్పుడు ఆ ఆప్షన్ లేకుండా చేసాడు. ఏంటి? ఇప్పుడు అగ్ని వలన భద్రం చేయబడుతుంది లోకం. అంటుకుంటే మొత్తం అయ్యో మనోళ్ళు అంటూ ఉంటారు, మా దగ్గర 1200 అణువాయుధాలు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయి, మా దగ్గర 1400 ఉన్నాయి, మా దగ్గర 800 ఉన్నాయి. పాకిస్తాన్ వాళ్ళు అంటారు మా దగ్గర 1800 ఉన్నాయి, మా దగ్గర 1400 ఉన్నాయి. ఎక్కడ పెట్టారు ఇవన్నీ? భూమిలో భద్రం చేశారు. దేనికి? వాక్యం నెరవేరాలిగా. పాపం వాళ్ళకి తెలియదు, అది కింద పెట్టారు. ఎవడో ఒకటి నిప్పెడతాడు, మొత్తం అంటుకొని హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ. ఎక్కడ పాడతావు? అక్కడ పాడతావు. ఎక్కడ పాడతావా? ఆడ పాడతావా? సిద్ధపడితే ఇదిగో అగ్ని కొరకు నిల్వ చేయబడింది, మన కొరకు వాక్యంతో భద్రం చేయబడింది. భక్తిహీనుల కొరకు అగ్ని వలన నిల్వ చేయబడుతుంది. అంత అయిపోతుంది. అన్నీ అయిపోతున్నాయి, అన్నీ ఖాళీ అయిపోతున్నాయి, అన్నీ పూర్తి అయిపోతున్నాయి. ఆయన రాకడ సమీపంగా ఉంది, ఆయన రాబోతున్నాడు. అదేంటి పాస్టర్ గారు కష్టపడి ఇల్లు కట్టి అప్పుడే వచ్చేస్తున్నాడా? కొద్ది రోజులు ఉండమనండి, మరిపోద్దు కదా. ప్రియులరా,
ఏ సమయమైనా నువ్వు సిద్ధంగా ఉండాలా. ఏ సమయమైనా సరే నువ్వు ప్రభు కొరకు సిద్ధంగా ఉండాలా. నీళ్ల వలన నాశనమైనప్పుడు కొంతమంది రక్షించబడ్డారు. అగ్ని వలన కూడా నాశనం అవబోతుంది ఈ భూమి. ప్రియులారా, ఇదిగో అది నిల్వ చేయబడుతుంది, అదే వాక్యము వలన భద్రం చేయబడుతుంది. మనం ఏం చేయాలా? మనం ఏం చేయాలా? సిద్ధపడాలా. నిన్ను నీవు సిద్ధపరచుకోవాలా. నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలా. నీ కుటుంబాన్ని కట్టుకోవాలా. ప్రియులారా, నిన్ను నీవు కట్టుకోవడం నీ చేతుల్లో పని. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఇదిగో నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు లేవని అడిగినప్పుడు ఎవడో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఇలాంటి మనుషులు వస్తారు, జాగ్రత్త అంటా ఉంటారు. అప్పటి నుంచి అలాగే ఉంది. ఇప్పుడేం అవ్వదు, ఇంకా టైం ఉంది, ఇంకా మనకి. అంతకుముందు వాళ్ళు అనుకుని ఉంటారు, మన తల్లిదండ్రులు వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎవరు ఒకళ్ళు అర ఉండొచ్చు. వాళ్ళు ఏమనుకుంటారు, ప్రభు నన్ను కాపాడు, నా బిడ్డలు కాపాడు. సరే ప్రభు చివరికి వచ్చేయమ్మా అంటే ఆ పిల్లల పెళ్ళిళ్ళు చూసి వచ్చేతాను ప్రభు. సరే పిల్లలు పెళ్ళి అయిపోయాక వాళ్ళకి ఏదో కాయో పండో ఏం కావాలంటే, సరే కాయో పండు అయిపోయాక ఆ పండుగ కాస్త ఏదో పెళ్ళో గిళ్ళో, మళ్ళా వాళ్ళకేదో పిందో ఫలమో తొలమో. మరేంటి వస్తావా లేదంటే వస్తాను కానీ ప్రభు ఇంకా నేను చూడాల్సినవి ఇంకా ఉన్నాయి ప్రభు. నీ ప్రభు ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు, జాగ్రత్త. వీళ్ళరా, నువ్వు ఎప్పుడు వచ్చినా సరే నువ్వు సిద్ధపాటు కలిగి ప్రభు కొరకు కనిపెట్టాలి, నువ్వు ఎదురు చూడాలి. అపహాస్యం చేసే గుంపులో ఉంటే నష్టపోయేది నువ్వే. రాహేల్ని చూసాం. రాహేల్ ఏమైంది? దారిలో వచ్చింది, ఏం మిగిల్చింది ఆమె పాఠం అంటే ఏమిలే. రాహేల్ మిగిల్చిన పాఠం ఏంటి? లేయని ఎవరు గుర్తుపెట్టుకోరు. లేయ మిగిల్చిన పాఠం ఏంటి? సాత్వికురాలు, దీనురాలు, తగ్గింపు కలిగిన స్త్రీ. ప్రతిదానికి దేవుని హత్తుకునింది ఆమె. కళ్ళు మూసుకొని పెళ్లి చేశాడు వాళ్ళ నాన్న. కళ్ళు మూసుకొని కదా, కళ్ళు కప్పి. నా పెద్ద కుమార్తెకి పెళ్లి చేయకుండా ఈడిగట్టెత్తాను నేను. ఆమె కోసం కదా కొలువు చేసింది. అవునా? ఇంకో 7 సంవత్సరాలు చెయ్యి. 7 సంవత్సరాల, అసలు నాకు 7 సంవత్సరాలు నథింగ్ అన్నాడు అంతే. 7 సంవత్సరాలు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలా 7 సంవత్సరాలు పూర్తి చేసి వెంటనే పెళ్లి చేసుకున్నాడు. సుఖం లేదు. మీకు విషయం చెప్పనా, రాహేలు వచ్చాక తలపోట్లన్నీ వచ్చాయి అక్కడ. రాహేలు వచ్చాక పిల్లలు పుడుతుంటే ఏడుపు. పిల్లల ఏడుపు కాదు, ఈమె ఏడుపు. మీరు పిల్లల ఏడుపు అనుకునేది. కొంతమంది అలాగే ఉంటారు. ప్రియులారా, నువ్వు అపహాస్యం చేసే గుంపులో ఉంటే నువ్వు అపహాస్యులు. అందుకని అంటాడు కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ఏమన్నట్టు తెలుసా? చదవని అవసరం లేదు. అరే మనకు అందరికీ ఎంత పిల్లవాడిని పెట్టినా చెప్పేది. అది దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాస్యకులు కూర్చొండు చోటన కూర్చొండక. ఆ స్థలము దేవునికి అయిష్టమైంది. ఆ స్థలము దేవునికి ఇష్టం లేనిది. దేవుని మార్గాన్ని అపహసించే మనుషులతో మనం ఉండకూడదు. దేవుని రాకడని అపహసించే గుంపులు ఎక్కువైపోయినాయి దినాల్లో. ఏమండి, దేవుని రాకడని అపహసించే వ్యక్తులు ఏం చేస్తారు తెలుసా? వారు దేవుని పని చెయ్యరు, దేవుని పనిలో ఉండరు, దేవుని పనిలో సహకారులుగా ఉండరు. వారిని వారే చూసుకుంటూ ఉంటారు. ప్రియులరా, నువ్వు అలంకరించుకునే గుంపులో ఉంటావా, అపహాస్యం చేసే గుంపులో ఉంటావా? తీర్మానం తీసుకో. తలలు వంచండి, ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి,
యేసుక్రీస్తు నామంలో మీ పాదాల దగ్గరకు వస్తున్నాం నాయన. లోకంలో ఏనాడో నశించిపోవలసిన మమ్మలను మీ ఉచితమైనటువంటి కృపచేత మమ్మల్ని మీరు రక్షించి ప్రభువా, మీరు మమ్మల్ని మీ సొత్తుగా మీ బిడ్డలుగా చేసుకొని మాకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. ప్రతి ఆదివారము మీ సన్నిధిలోకి రావడం మాకెంత ఆశీర్వాదం. మీ మాటలు వినడం మా జీవితానికి ఎంత క్షేమం. మీ మాటల ద్వారా నడవాలని ప్రభువా, మేము తీసుకునే నిర్ణయాల్లో ఒక్కోసారి ఓడిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నప్పుడు, నిస్సారమైనటువంటి జీవితాలు కనిపిస్తున్నప్పుడు తిరిగి మరలా మీ వాక్కు చేత మమ్మల్ని దర్శించి నిస్సారమైన స్థితి నుండి మరలా సారవంతమైన స్థితిలోకి మమ్మల్ని తీసుకుని వచ్చుటలో మీరు చేసిన ఏర్పాట్లన్నిటి కొరకే స్తోత్రాలు, వందనాలు. మా దేవ, మా ప్రభువా, ఈ దినం మీ సన్నిధి మాకు అనుగ్రహించారు. మిమ్మల్ని స్తుతించి ఆరాధించి పూజించి మీ మాటలు విని మీ సన్నిధిలోకి అర్పణలు తీసుకుని వచ్చి వాటి ద్వారా దీవించబడుటకు చేసిన కృపలన్నిటిని బట్టి వందనాలు ప్రభువా. మీ మాటలు మాకు ఆశీర్వాదకరంగా, మా జీవితాలు క్షేమకరంగా ఉండునట్లు సహాయం చేయండి. ఈ బిడ్డలను మీరు దీవించండి. వారు చేస్తున్న చేతి పనుల్లో, వారు చేస్తున్న ఉద్యోగాలలో, వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాలలో కూడా మంచి దీవెనలు, ఆశీర్వాదాలు చూడ్డానికి సహాయం చేయండి. దయగలిగిన ప్రభువా, ఇదిగో మా తండ్రి, అలంకరించుకునుట ద్వారా, వారి స్వపురుషులకు లోబడుట అనేటువంటి ద్వారా, ఇదిగో అట్టి స్థితిలో అలంకరించుకునుట ద్వారా దేవుని రాజ్యము కొరకై సిద్ధపడేటువంటి వారుగా ఉంటారని మాకు తెలియజేసిన మీ మాటలు బట్టి వందనాలు తెలియజేస్తూ, ఇదిగో మీ కొరకు మేము ఆయుధపడేటువంటి వారిగా సిద్ధపరచమని, మీరు అక్కడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని చేయమని, ప్రతి ఒక్కరినట్టి స్థితిలో ముద్రించమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి ఎందు అలాగూ నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయం. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణం క్షమించమని, శోధనలోకి తేకీని తప్పించు. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమాధానము, క్రిస్మస్ ఆనందము మనకు, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు తోడయుండి కాపాడి ఆయన రాజ్యము కొరకు, రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్.